విలీనం విలీనం విలీన రాజకీయాలపై కమలం ఫోకస్. ప్రాంతీయ పార్టీల అధినేతలపై కేసుల కత్తి. అట్లే పలు పార్టీల మెర్జ్ కోసం రాయబారాలు షురు. ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసిన కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ విలీనం ఖాయం ససమేరా అంటున్న వైఎస్ జగన్. ఆయనపై సిబిఐ విచారణ వేగవంతం. ఆప్ విలీనానికి ఓకే చెప్తేనే కేసుని బయటకు. హేమంత్ సోరెన్ కు సైతం తప్పని తిప్పలు అంటూ ఇక హేమంత్ సోరెన్ తో పాటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, కేజ్రీవాల్ వీళ్ళ పైన ఉన్నటువంటి కేసులు, వీళ్ళ కూతురు, ఇప్పుడు కేసీఆర్ కంటే వాళ్ళ కూతురుని అడ్డం పెట్టుకొని ఫైనల్ గా రాజకీయాలు చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడని చెప్తూ ఆల్రెడీ సంసిద్ధత వ్యక్తం చేసిండట బీజేపీ అధిష్టానంతో. కేసీఆర్ నేను ఓకే, నాకేం ఇబ్బంది లేదు, నా కూతురు బయటకు తెచ్చి నా మీద ఎలాంటి కేసు లేకపోతే చాలు అనే పరిస్థితికి కేసీఆర్ వచ్చిందని చెప్తూ ఈ వార్త వచ్చింది. సో ఇక్కడ బీజేపీ వీళ్ళ మీద ఫోకస్ పెట్టింది అని అంటా ఉన్నారు. కానీ నేనేమంటున్నా, వీళ్ళ బాధలకు వీళ్ళే ఉరుకుతున్నారని నేను అంటా ఉన్నా. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని కావాలనుకుంటే వాళ్ళే చేర్చుకునేటోళ్ళు కదా. కావాలనుకుంటే జైలుకి ఎందుకు పంపిస్తారు? జైలుకు పంపించి మరీ భయపెట్టి మరీ చేసుకుంటారు. రేపు పొద్దుగల పేరు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ పొత్తు పెట్టుకోవాలనుకుంటే ముందే పెట్టుకునేటోడు. కవితను ఇలా తీహార్ జైల్లో ఉంది లిక్కర్ స్కామ్ లో, కాబట్టి ఇక్కడ కేసీఆర్ కు ఈ రకంగా టార్గెట్ చేసిందని చెప్పి ఈ పత్రిక రాయడానికి ప్రయత్నం చేసింది. అట్లా ఇక్కడ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పైన ఉన్నటువంటి ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ వాటి పైన ఉన్నటువంటి కేసులని విచారణను వేగవంతం చేస్తే మళ్ళా మా దగ్గరకు వచ్చేస్తాడు, ఇక మేము మార్చుకోవచ్చు ఈయనను అని చెప్పేసి మా దాంట్లో మా పార్టీలో మెర్జ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇట్లనే ఇక్కడ ఇక కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, ఈ కేజ్రీవాల్ ఆల్రెడీ తీహార్ జైల్లోనే ఉన్నాడు. సో ఇక్కడ ఆ పార్టీని కూడా చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ. సో ఇలాంటి హేమంత్ సోరెన్ కూడా, సో ఈ నలుగురిని కూడా, ఈ 4 పార్టీలను కూడా బీజేపీ మెర్జ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా జరిగే అంశాలు మనకు బయటకైతే తెలియదు, కానీ వీళ్ళ అవసరాలకి వాళ్ళ దగ్గర పోతుర్రా లేదంటే వాళ్ళకి అవసరం ఉందా? ఇప్పుడు బీజేపీకి ఈ 4 చేరికతోని ఏమన్నా ఒరుగుతుందా, ఏమన్నా అవసరం ఉందా అనేది పెద్ద ప్రశ్న. సో వీళ్ళ అవసరం వాళ్ళకుందా, వాళ్ళ అవసరం వీళ్ళకుందా అంటే మనకు క్లారిటీగా తెలుస్తా ఉంది. వీళ్ళ పైన అవినీతి ఆరోపణలు, కేసులు, జైళ్లు కనిపిస్తా ఉన్నాయి. సో వీటి ద్వారా తప్పించుకోవడానికి వీళ్ళు వాళ్ళతోని రాయబారం చేస్తారా, లేదంటే మీరు లోపడిపోయారు కాబట్టి మా దాంట్లో కష్టం మిమ్మల్ని నిజంగా క్లీన్ చేస్తాము, క్లియర్ కట్ మీకు ఏ ప్రాబ్లం లేకుండా వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు మిమ్మల్ని తెల్లగా చేస్తామని చెప్తా ఉందా బీజేపీ?